హాయ్, దిస్ ఈజ్ బ్రహ్మయ్య చింత ఆదిత్య వాటర్ ప్రూఫింగ్. ఇప్పుడు మనం చూస్తుంది అపార్ట్మెంట్ కింద బండలు వేసారు కదా, ఆ బండల దగ్గర మనం నార్మల్ గ్రౌట్ వేస్తున్నాం. నార్మల్ గ్రౌట్ కెమికల్స్ కలిపి వేస్తున్నాం. ఇది ఏంటంటే మామూలుగా ఇంతకుముందు బండలు వేసిన తర్వాత గ్రౌటింగ్ పెట్టిన తర్వాత అవి ఓపెన్ అయ్యాయి. ఆ జాయింట్స్ ఓపెన్ అవ్వడం వల్ల అందులోంచి వాటర్ పెనట్రేట్ అయ్యి అందులోంచి వాటర్ సీకేజ్ అయ్యి ఆ వాటర్ డ్యామ్ కండిషన్ ఆ పిల్లర్ టచ్ అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న లప్పం అందులో ఉన్న పెయింట్ మొత్తం స్పెల్ అయ్యి ఊడిపోతున్నాయి. ఇప్పుడు దీనికి మనం ట్రీట్మెంట్ ఎట్లా అంటే కంప్లీట్గా ఆ కాలం చుట్టూ మనం హ్యాండ్ మిషన్తో ప్రాపర్గా వీగ్రూ కట్ చేసుకున్న తర్వాత ఐరన్ వైర్ బ్రష్ తీసుకొని చుట్టూ ప్రాపర్గా రఫ్ చేసి, ఎంత అంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా ఊసిపోవాలి. తర్వాత ఎయిర్ బ్లోయర్ ఉంటే ఎయిర్ బ్లోయర్తో కూడా వాష్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ డస్ట్ అంతా అయిపోతుంది. తర్వాత ఒకవేళ కుదరకపోతే వాటర్తో వాష్ చేసి డ్రై అయిన తర్వాత మనం దీనికి నార్మల్ గ్రౌట్ పెట్టుకున్నాం. నార్మల్ గ్రౌట్ అప్లై చేయడం జరిగింది. ఇట్లా మనం హ్యాండ్కి గ్లౌజ్ వేసుకొని ఇట్లా చేత్తో ఇట్లా, ఇది ఒకటే పిల్లర్ కాదు, ఇట్లా మొత్తం 5-6 పిల్లర్కి ఇలా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇట్లా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది బాత్రూమ్. ఈ బాత్రూంలో ఏంటంటే వాటరు ఆ జాయింట్లు ఓపెన్ అయ్యి అందులో వాటర్ సీకేజ్ అయ్యి పక్కనున్న వాల్కి డ్యామ్ కండిషన్ వచ్చి ఆ లప్పము అందులో సున్నం మొత్తం ఎట్లా అంటే ఒక పేపర్ లెక్క ఊడిపోతుంది. దీనికి మన ట్రీట్మెంట్ ఏంటంటే ప్రాపర్గా ఎక్కడైతే జాయింట్స్ ఉన్నో ఆ జాయింట్స్ని ప్రాపర్గా వీగ్రూ కట్ చేసుకొని కంప్లీట్గా ఎక్కడ జాయింట్ ఉందో ఆ జాయింట్స్ మొత్తం ఓపెన్ చేసి వైర్ బ్రష్తో ప్రాపర్గా రఫ్ చేసి ఎయిర్ బ్లోయర్ తోటి మనం కంప్లీట్గా డస్ట్ మొత్తం వాష్ అవుట్ చేయాలి. మొత్తం అన్ని జాయింట్స్కి టోటల్గా మనం గ్లూ కట్ చేస్తున్నాం. ఇది డెప్త్ ఎంత ఉండాలంటే 5 mm to 5 mm డెప్త్ కింద కట్ చేసుకుంటే మరీ ఎక్కువ డెప్త్ వద్దు. ఇలా ప్రాపర్గా గ్లూ కట్ చేసుకొని వైర్ బ్రష్తో ప్రాపర్గా రఫ్ చేసి ఎయిర్ బ్లోయర్తో ఆ డస్ట్ అంతా రిమూవ్ చేసి మొత్తం అందులో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని ఏమి లేకోకుండా సర్ఫేస్ మొత్తం నీట్గా ఉంచుకొని తర్వాత మనం దానికి కలపాల్సిన ఎపాక్సీ గ్రౌటింగ్ మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మనమైతే వీడియోలో ఆ మొత్తం టోటల్ ఎక్కడ మిస్ చేయకుండా కట్ చేయటం, ఎలా కట్ చేయాలో మొత్తం కంప్లీట్గా చూస్తున్నాం. ఇట్లా టోటల్గా సర్ఫేస్లో ఉన్న జాయింట్స్ అన్నీ ప్రాపర్గా కట్ చేసుకొని చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాడుతుంది రాఫ్. ఇది ఒకటి బేసు, ఒకటి హార్డ్నర్. ఇది 2 కాంపోనెంట్ ఉంటుంది. ఒకటి బేసు, ఒకటి హార్డ్నర్. 2:1 రేషియోలో ప్రాపర్గా మిక్స్ చేసుకుని అందులో పిల్లర్ పౌడర్ ఉంటుంది. పిల్లర్ పౌడర్ అంటే మనం టైల్స్ ఏ కలర్ ఉందో ఆ కలర్లో మనం నేరుగా సెలెక్ట్ చేసుకొని ఇట్లా హార్డ్నరు బేసు 2 ప్రాపర్గా మిక్స్ చేసి ఆ పిల్లర్ పౌడర్ కూడా అందులో యాడ్ చేసి థిక్ ఫామ్గా ఇవి కెమికల్స్ కొంచెం డేంజర్ కెమికల్స్ కాబట్టి మనం ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌస్ ఖచ్చితంగా వేసుకోవాలి. పిల్లలకి కొంచెం దూరంగా పెట్టాలి.
ఇవి హార్డ్నర్ బేస్ రెండు ప్రాపర్గా మిక్స్ చేయటం వల్ల ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఒక హాఫ్ అన్ అవర్లో ఇది హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో అది మనం అప్లై చేసిన తర్వాత రెడీ అయిపోతుంది. మనం మినిమం 1 డే 1.5 డే మనం దానికి వాటర్ వాష్ చేయకుండా ఉంటే తర్వాత వాష్ చేసుకోవచ్చు. ఇది పిల్లర్ పౌడర్. ఇది లప్పం పట్టీలతోటి ఇలా ఏదైనా ఒక దాంట్లో కొంచెం కలుపుకొని ఎక్కువ కలపొద్దు, ఇది హార్డ్గా అయిపోతుంది. ఇట్లా లప్పం పట్టీతోటి మనం ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో అక్కడ అప్లై చేయాలి. ముందుగా సైడ్స్ జాయింట్లో మనం ఏలుతోటి పూసుకుంటూ రావాలి. తర్వాత మనం ఆ పట్టీతోటి సెంటర్ జాయింట్స్ అప్లై చేయాలి. ప్రాపర్గా ఎక్కడ మిస్ చేయకుండా అన్నీ 1 by 1 సేమ్ ఇదే ఈక్వేషన్తో ఎక్కడ జాయింట్ ఓపెన్ కాకుండా నీట్గా సర్ఫేస్ మొత్తం ఎక్కడైతే మనం జాయింట్ కట్ చేసామో ఆ జాయింట్ని ఫిల్ప్ చేయాలి. ప్రాపర్గా ఏలుతోటి ఒకే లెవెల్కి వచ్చేటట్టు ఒకే వేలో ప్రాపర్గా గట్టిగా రఫ్ ప్రెస్ చేసి లాక్కుంటూ రావాలి. ప్రతి జాయింట్ని కవర్ చేసుకుంటూ వస్తే మనకి 5 to 6 years వరకు మనకి లైఫ్ ఉంటుంది. డిపెండింగ్ ఎంత త్వరగా పోవడం కారణం ఏంటంటే మనం బాత్రూమ్స్లో వాడే డిఫరెంట్ యాసిడ్స్ ఉంటాయి కదా, దాని మీద ఆధారపడి ఉంటుంది. మినిమం అప్రాక్సిమేట్ గ్రావిటింగ్ అయితే 5 to 6 years వరకు మనం ప్రాపర్గా మనం స్కిల్ ఉన్న వాళ్ళు చేస్తే 5 to 6 years వరకు వస్తుంది. ఓకే, టోటల్ మొత్తం అప్లై చేసాం, మధ్యలో కూడా అయిపోవచ్చింది. ఇట్లా ప్రాపర్గా అప్లై చేసిన తర్వాత ఎక్కడైతే ఎక్సెసెస్ ఉంటుందో ఆ ఎక్సెస్ని అప్పుడే తడ్డబట్టతోటి మనం వాషౌట్ చేయాలి, వాషౌట్ చేయకూడదు. ఇట్లా అప్లై చేసిన తర్వాత మినిమం 1.5 day ఆరిన తర్వాత మనం యూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది.